आगे हम लोग आप जेपीसी नहीं डाले तो राष्ट्रपति भवन के सामने भी हम लोग धरना करने वाले हैं। क्योंकि गणतंत्र राज्य में सड़क से लेकर संसद तक लड़ना सिखाए गांधी जी ने। हम महात्मा गांधी जी के वारिस हैं, इसीलिए डेमोक्रेटिक फोरम में हर फोरम में हम लोग धरना करने के लिए ये इनके ऊपर जो कार्रवाई करवाने के लिए हम लोग कोशिश कर रहे हैं, मगर प्रधानमंत्री जी राजी नहीं है। क्योंकि अगर जेपीसी डाले, अगर कार्रवाई शुरू किए तो अदानी बाहर रहने वाले नहीं है, वो जेल पे बैठने वाले हैं, तिहाड़ जेल को जाने वाले हैं। तो इसीलिए उनके खास दोस्त को बचाने के लिए प्रधानमंत्री आज कोशिश कर रहा है। इसीलिए आज विपक्ष ने खासकर कांग्रेस पार्टी मल्लिकार्जुन खड़गे जी नेतृत्व और राहुल गांधी जी के नेतृत्व में ये ऐलान किया पूरा देश में हर राज्य में राजभवन के सामने धरना करने के लिए। इसीलिए हम लोग सब यहाँ पर हाजिर हुए। मोदी जी जज्बाती में मत जाओ, आप जज्बाती में जाने से अदानी को कोई बचाने वाला नहीं है। यहाँ नहीं है तो अमेरिका में उनको कैसा भी वहाँ पर फांसी लगने वाले हैं, क्योंकि अमेरिका में जितना फॉरेन करप्शन प्रैक्टिस एक्ट है वो हिसाब से ये बचने वाले नहीं है। इसीलिए अपने आदमी को अमेरिका जेल को भेजना चाह रहे हैं, नहीं तो आपके भाई को तिहाड़ जेल में बिठाना चाह रहे हैं। दो ही रास्ता है आपके सामने, एक अदानी अमेरिका जेल में बैठने का आप मौका देंगे, नहीं तो अदानी को तिहाड़ जेल में बिठाने के लिए आप कोशिश करेंगे। ये दो रास्ता के अलावा आपको कोई रास्ता ही नहीं। इसीलिए आज कांग्रेस पार्टी आपसे डिमांड कर रहा है, तुरंत जेपीसी डालो। जेपीसी नहीं डालने के वजह से अदानी बचने वाले नहीं है। మిత్రులారా, ఈ రోజు మనం అందరం ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం. ప్రతి సమస్య మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి లేదా ప్రభుత్వం మనం తీసుకెళ్లే సమస్యల్ని పరిష్కరించకపోతే నిరసన తెలుపడము, రాస్తా రోకో చేయడము, ధర్నా చేయడము, లేకపోతే చట్టసభల్ని స్తంభింపజేయడము చేస్తాం. ఈ రోజు భారతదేశ అత్యున్నత లోక్సభ రాజ్యసభలో గత కొన్ని రోజులుగా మన ప్రభుత్వం స్పష్టంగా ఒక పక్కన మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో, రెండవ పక్కన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో నిరసన తెలపడం జరిగింది. పార్లమెంట్ లో వరుసగా ధర్నాలు చేయడం జరిగింది. అయినా ప్రధానమంత్రి దిగొస్తలేడు. ప్రధానమంత్రి గారు ఎవరేమనుకున్నా సరే, ఈ దేశం ఎక్కడ పోయినా సరే ఈ దేశాన్ని అదానీ మొత్తం అదానికి వ్యతిరేకంగా జేపీసీకి వెయ్యను అని చెప్పి ఈ రోజు ప్రధానమంత్రి కాబట్టి విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శాసనసభ సమావేశాల నుంచి సరాసరి ఈ ధర్నాలో, ఈ పాదయాత్రలో, రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ప్రజాధనాన్ని కాపాడడం మా బాధ్యత. ముఖ్యమంత్రి గారు ఏ హోదాలో ఉన్నా ప్రజాధనాన్ని కాపాడవలసి వస్తే రోడ్డు ఎక్కుతాం, చట్టసభల్లో నిరసన జరుపుతాం. ఈ రోజు దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నిటిని కూడా మేము తీసుకున్నాం. ఇంకొక పక్కన జ్యోతికాడి నక్కలాగా టీఆర్ఎస్ వాళ్ళు కాసుకొని ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అయా ముఖ్యమంత్రిని నువ్వెక్క ధర్నా చేస్తామని. నేను చేయను, నువ్వు చేస్తావా? నేను ఇవాళ టీఆర్ఎస్ సన్నాసులను అడుగుతున్నా, అమెరికా దేశంలో ఈ దేశ పరువు ప్రతిష్ట తీసిన అదాని మీద విచారణ చేయాలన్నా వద్దా? ఈ రోజు ప్రధానమంత్రి జేపీసీ వెళ్ళమంటే తప్పించుకొని తిరుగుతున్నాడు. పార్లమెంటు నడుపుతలేడు. పార్లమెంట్ లో, రాజ్యసభలో ఈ ఎంపీల విధానం ఏందో నువ్వు చెప్పు చంద్రశేఖర్ రావు గారు. ఇవాళ అసెంబ్లీలో మీరు చెప్పండి, రేపు మీ విధానం ఏంటి? భారతదేశ పరువు ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మంట కలిపి అదానిని శిక్షించాలన్నా వద్దా? అదానిని కాపాడుతున్న నరేంద్ర మోడీని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అవహేళన చేయడం ద్వారా
అదానిని కాపాడే ప్రయత్నమే చీకట్లో ప్రధానితో చేసుకున్న ఒప్పందం. ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దల కాళ్ళు మొక్కి అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది. దాంట్లో భాగంగానే అదాని అవినీతి మీద ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేదు. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని, తారక రామారావు గారిని, కల్వకుంట్ల కవితను నేను అడుగుతున్నా, మీది ఎవరి వైపు? మీరు ప్రజల వైపా లేకపోతే అదాని ప్రధాని వైపా? ఈ రోజు పార్లమెంట్ లో మీ విధానం ఏంటి? రేపు శాసనసభలో మీరు అదానిని అరెస్ట్ చేయమంటారా వద్దంటారా చెప్పండి. అని చెప్పరు. ఎందుకంటే అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నరేంద్ర మోడీ ప్రధాని వీళ్ళని జైల్లో పెడతాడని భయంతో ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు లొంగిపోయినరు. అందుకే మీకు నైతిక హక్కు లేదు. తెలంగాణ బొమ్మ చేస్తారు కాపాడడానికి మీ ట్విట్టర్ లో మీరు రాండి. ఈ చర్చ డిమాండ్ చేయమని అసెంబ్లీలో స్పీకర్ గారు అడిగి టీఆర్ఎస్ లో చిత్తశుద్ధి ఉంటే అదాని అవినీతి మీద అమెరికాలో ఫారెన్ కరెక్ట్ ప్రాక్టీస్ యాక్ట్ కింద ఏవైతే కేసులు అయినాయో టీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేస్తే శాసనసభలో మీ చర్చకు అనుమతిస్తాం. తెలంగాణ శాసనసభ జేపీసీ కోసం ఏకగ్రీవ తీర్మానం చేద్దాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి. అంతే తప్ప చిల్లర మాటలతోని మీరు అదానిని కాపాడలేరు. మీరు ప్రధానికి అండగా నిలబడ్డా తప్పకుండా ప్రజా కోర్టులో ప్రధానమంత్రిని శిక్షించే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున వచ్చి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి గారితో సహా మంత్రివర్గ సహచరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులారా, ఈ రోజు విధి లేని పరిస్థితిలో దేశ ప్రతిష్ట కాపాడవలసిన తప్పని పరిస్థితుల్లో మేము చట్టసభలలో ఎంత నిరసన తెలిపినా ప్రధానమంత్రి నిర్లక్ష్యం వహించిండు. కాబట్టి ఈ రోజు రోడ్డు మీద ధర్నాలు చేసి నిరసన చేసి రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా సహకరించిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు. ప్రధానమంత్రి గారు ముందుకొచ్చి జేపీసీ వేయకపోతే తొందరలోనే రాష్ట్రపతి భవన్ కూడా ముట్టడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, గట్టిగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా. పైకి పోదామా?